కూడా ప్రజలకి వస్తున్నటువంటి సాంప్రదాయం హైందవ దేవాలయాల నుండి అనాది నుండి దేవాలయాల తాలూకా సంస్కృతిని బట్టి మన సమాజంలో ఉన్నటువంటి నాగరికత అభివృద్ధి చెందుతుంది. అటువంటి విషయాన్ని మన పూర్వీకులు, రాజులు, సామంతులు, అప్పట్లో ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్దవారంతా కలిసి చిత్ర విచిత్రంగా అద్భుతంగా దేవాలయాల్ని నిర్మించి ఆ దేవాలయాలకు కూడా నిత్య దీప ధూప నైవేద్యాలు ఉండాలని చెప్తూ రాబోయే తరాల వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారేమో చెప్పి మన పూర్వీకులు దేవాలయాలకి కావలసినటువంటి వందలాది ఎకరాల భూములు, ఆస్తులు, సంపద శాశ్వతంగా చట్టబద్ధంగా ఇచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటవుతుందంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపదని మనం కాపాడలేకుండా దాన్ని భ్రష్టం చేసినటువంటి పరిస్థితి వస్తుంది. మన పూర్వీకుల తాలూకా సంస్కృతి, సంస్కారం ఆనవాలుగా ఉన్నటువంటి నేటి దేవాలయాలు రాబోయే తరాల వాళ్ళు కూడా మనం చూపించవలసిన ధర్మం మనకు ఉంది. అది ఈ రోజు అంతా కూడా అందరూ కూడా దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, మంత్రులు అందరూ కూడా ఎవరు ఏ శాఖకి సంబంధించిన వారు ఆ శాఖకి మాట్లాడుతూ దాని మీద విజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన విషయం దేవాలయాలది. అటువంటి మంత్రి దాన్ని స్పందించాలి. మరి ఇటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నాని గారు ఇటువంటి హిందూ ధర్మానికి ఇబ్బంది పెట్టేటువంటి, హిందువుల మనోభావాలకు ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తే నా ఉద్దేశం ఏంటంటే భారతీయ సనాతన ధర్మము, భారతీయ రాజ్యాంగము, మన చట్టము మీద సరైనటువంటి అవగాహన లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. అటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులని మంత్రులుగా చేసి వారి చేత రాష్ట్రాన్ని మంచి భవ్యంగా దివ్యంగా నడపవలసిన బాధ్యత రాష్ట్ర అధినేతలకు ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి, జ్ఞానం లేని వారికి, దాని మీద అవగాహన లేని వారికి మంత్రులుగా ఇచ్చినట్టయితే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? కనుక ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే భారతీయ సనాతన ధర్మము మనకు ఉన్నటువంటి గంగా నది ప్రవాహం లాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఎన్నో నాగరికతలు వచ్చాయి, ఎన్నో మతాలు వచ్చాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి దాన్ని సనాతన భారతీయ ధర్మము ఎప్పుడు కూడా నిరంతరం కూడా దిగ్విజయంగా ప్రవహిస్తుంది. అంటే మన హైందవులు ఉన్నటువంటి శక్తి అది. కనుక ప్రభుత్వాలు వస్తాయి, వెలుపుతాయి. ప్రకృతి ధర్మము, వారు వచ్చారు, వీరు వచ్చారు, వెళ్తూనే ఉంటారు. ధర్మము ఎక్కడ వెళ్తుంది? కనుక మన హైందవ ధర్మము మెజార్టీ ఈ రోజు మనందరికీ తెలిసిందే. పార్లమెంట్ లో మెజార్టీ ఉంటే ప్రధానమంత్రి అవుతున్నారు, రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ ఉంటే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి మెజారిటీ ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువుల తాలూకా అభిప్రాయాల్ని కాపాడవలసింది పోయి వారిని దుఃఖించవలసినటువంటి పరిస్థితి తెస్తున్నారు. కాబట్టి ఇది ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. కనుక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. తర్వాత వారి శాఖల్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా పూర్తిగా ఆ శాఖకు సంబంధించినటువంటి అవగాహన, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు పూర్తిగా సమగ్రంగా పరిశీలించి మాట్లాడి హైందవుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండి మన రామరాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితిని వేరే రాజ్యాలుగా తయారు చేయకుండా ఉండి కలకాలం కూడాను హైందవ ధర్మాల్ని, హైందవ దేవాలయాల్ని సురక్షితంగా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలని చెప్పి మేము మనవి